నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన దక్షిణాయనం ప్రారంభమవుతున్న తరుణంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో, దక్షిణాయనం ప్రాముఖ్యత ఏంటో, అలాగే జ్యోతిష శాస్త్రపరంగా తారాబలానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో పరిశీలిద్దాం. ప్రధానంగా ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతోంది. దక్షిణాయనంలో ఎవరైనా సరే ఉగ్రదేవతలను పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దుర్గా, కాళీ, చండీ, మహిషాసురమర్ధిని ఇలాంటి ఉగ్రదేవతలను దక్షిణాయనంలో పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు చేకూరుతాయి. అలాగే దక్షిణాయనం సందర్భంగా ఉగ్రదేవతల ఆలయాల్లో నిమ్మకాయ దీపాలు వెలిగించడం ద్వారా కూడా సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అదేవిధంగా జ్యోతిష శాస్త్రంలో తారాబలానికి విశేషమైన ప్రాధాన్యత ఉంది. ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు తారాబలం చూసుకొని పని మీద బయటికి వెళ్ళినట్లయితే సమస్త శుభాలు చేకూరుతాయి. తారాబలాన్ని మనం పరిశీలిస్తే మనం జన్మించినటువంటి నక్షత్రాన్ని జన్మతార అంటారు. జన్మతార ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. ఒకవేళ జన్మతార ఉన్నప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు వస్తే వాటి వల్ల ప్రయాణాల్లో ఇబ్బందులు కలిగే సూచనలు ఉంటాయని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలా జరగకుండా ఉండాలంటే తోటకూర, గుమ్మడికాయ ఈ రెండింటిని దానం ఇచ్చి జన్మతార ఉన్న రోజు ప్రయాణం చేసినా కూడా ఆ ప్రయాణం వల్ల వచ్చే దోషాలు తొలగిపోతాయి. మన జన్మతార దాని నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చేటటువంటి రెండో నక్షత్రాన్ని సంపత్తార అంటారు. ఆ సంపత్తార ఉన్న రోజు ప్రయాణాలు చేస్తే ధనపరంగా బాగా కలిసి వస్తుంది, వ్యాపారపరంగా బాగా కలిసి వస్తుంది. మనం జన్మించిన నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే మూడో నక్షత్రాన్ని విపత్తార అంటారు. ఈ విపత్తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా కొన్ని అవమానాలు, నిందలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. మనస్తాపం కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే ఈ విపత్తార ఉన్న రోజు బెల్లం ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేయొచ్చు. విపత్తార ఉన్న రోజు బెల్లం దానం ఇచ్చి ప్రయాణం చేస్తే ఆ ప్రయాణం వల్ల వచ్చే దోషాలు తొలగిపోతాయి. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే నాలుగో నక్షత్రాన్ని క్షేమతార అంటారు. ఇది చాలా మంచిది. క్షేమతార ఉన్నప్పుడు ప్రయాణాలు చేసినట్లయితే దానివల్ల పెద్దల సహాయ సహకారాల వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది, మనోధైర్యం లభిస్తుంది. అలాగే మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఐదో నక్షత్రాన్ని ప్రత్యక్తార అంటారు. ఈ ప్రత్యక్తార కూడా ప్రయాణాలకు మంచిది కాదు. ప్రత్యక్తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేస్తే పెద్ద పెద్ద అపనిందలు మన మీద పడే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. అలా జరగకుండా ఉండాలంటే ప్రత్యక్తార ఉన్నప్పుడు ప్రయాణం చేసేటప్పుడు ఉప్పు ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేయండి. అప్పుడు ఆ దోషం తొలగిపోతుంది. జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఆరో నక్షత్రాన్ని సాధన తార అంటారు. ఈ సాధన తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన పనులు చేపట్టినా చాలా మంచిది. సాధన తార ఉన్నప్పుడు ఇవి చేస్తే గొప్పవారితో ప్రయోజనాలు ఉంటాయి, గొప్పవారి పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాల వల్ల మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. అలాగే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఏడో నక్షత్రాన్ని నైధన తార అంటారు. ఈ నైధన తార ఉన్నప్పుడు కూడా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళకూడదు, ముఖ్యమైన ప్రయాణాలు చేయకూడదు. ఎందుకంటే నైధన తార ఉన్నప్పుడు ప్రయాణాలు చేసినా, పని మీద బయటికి వెళ్ళినా దానివల్ల ధనధాన్య నష్టం కలుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే నువ్వులు ఎవరికైనా దానం ఇచ్చి ప్రయాణం చేయండి. నైధన తార ఉన్నప్పుడు నువ్వులు దానం ఇచ్చి ప్రయాణం చేస్తే అలాంటి దోషాలేవి వర్తించవు. మన జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే ఎనిమిదో నక్షత్రాన్ని మిత్రతార అంటారు. ఇది చాలా మంచిది. మిత్రతార ఉన్నప్పుడు ప్రయాణాలు చేసినా, మిత్రతార ఉన్నప్పుడు శుభకార్యక్రమాలు చేసుకున్నా, ముఖ్యమైన పనులు చేసుకున్నా అందరి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రధానంగా మిత్రతారలో ప్రయాణం చేస్తే జీవిత భాగస్వామి, సంతానం అందరి సహాయ సహకారాల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేయవచ్చు. జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో నక్షత్రాన్ని పరమమిత్రతార అంటారు. ఇది కూడా అనుకూలమే, కానీ కొంచెం కష్టంతో పనులు పూర్తవుతాయి. పరమమిత్రతారలో అంటే జన్మ నక్షత్రం నుంచి లెక్కబెట్టినప్పుడు వచ్చే తొమ్మిదో నక్షత్రంలో ప్రయాణాలు చేసుకోవచ్చు, కొంచెం కష్టంతో పనులు పూర్తవుతాయి. వివాహానికి మాత్రం ఈ పరమమిత్రతార చాలా అనుకూలం. పరమమిత్రతార ఉన్నప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటే చాలా మంచిది. కాబట్టి ఇలా జ్యోతిష శాస్త్రపరంగా తారాబలం చూసుకొని, తారాబలం లేనప్పుడు ప్రత్యేకమైన దానాలు ఇచ్చుకొని ప్రయాణాలు చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా పద్మపురాణం ప్రకారం లక్ష్మీదేవిని ఏ విధంగా పూజిస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. నమస్కారం.
పంచక్రోశ యాత్రలో రామేశ్వరం ఉన్నది. మనం అనుకునే భారతదేశంలో అన్ని క్షేత్రాలు సూక్ష్మ రూపంలో కాశీలో ఉంటాయి. అది కాశీ యొక్క ప్రత్యేకత. అందుకే కాశీవాసి ఎప్పుడైనా బయలుదేరి మరో క్షేత్రానికి వెళదామని కాశీ నుంచి కదలనవసరం లేదు. అది ఇందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆ మహాక్షేత్రం యొక్క సూక్ష్మ రూపం ఇక్కడ ఉంటుందండి. ఇక్కడ అది దర్శిస్తే ఆ మహాక్షేత్ర దర్శన ఫలితం లభిస్తుంది. ఇది ఎలాంటిది అంటే, ముందు ఒక నారుమడి వేసి అందులో పండిన తర్వాత అవన్నీ తీసి పొలంలో విస్తరిస్తారు. పొలంలో విస్తరించి నారుమడి ఖాళీ అవుతుంది. కానీ ప్రపంచం అనే పొలంలో క్షేత్రాలు విస్తరించే నారుమడి లాంటిది కాశీ. ఇక్కడి నుంచి ఎవరు తొలగించలేరు. దీపం నుంచి దీపం తీసినట్టు ఇక్కడి నుంచి క్షేత్రాలు అక్కడికి వెళ్ళేవి, కానీ ఇక్కడ క్షేత్రం పోదు. సర్వ దేవతల సారం, సర్వ క్షేత్రాల సారం, సర్వ తీర్థాల సారం కాశీ. అదే కాశీ అంటేనే సారతరం అనే మాట చెప్పారు. ఇక్కడ సారములకు సారతరమైనది కనుక సారతమం మనకు మాట చెప్పారు. మహాసారతమం కాశీ, అది దాని యొక్క ప్రత్యేకత. అందుకే ఆ రామేశ్వరం దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ అర్చనలు చేశారు. అక్కడ రామచంద్రమూర్తి కొంతకాలం ఉన్నారు కాశీలో. అందుకే అక్కడ రామచంద్రమూర్తిని సేవిస్తూ రామ సంకీర్తనలు చేశారు, రామకథ గానం చేశారు అక్కడ. అప్పుడు అక్కడికి వచ్చేటప్పటికి పవిత్రమూర్తి, ధర్మ విగ్రహుడైన రామచంద్రమూర్తి యొక్క ప్రస్తావన రాగానే మనసులో దుఃఖం మరీ పెరిగింది. ఎందుకంటే వ్యక్తిత్వం అంటే రాముడిది, ధర్మం అంటే ఆయన. ఆ తలంచుకుని ఇంకా మరి అన్నం ముట్టుకోకుండా పూర్తిగా యాత్ర అంతా కూడా ఉపవాసంతోనే ఉంటూ రామ సంకీర్తన చేస్తున్నాడు. అక్కడి నుంచి క్రమంగా కపిల తీర్థానికి చేరుకున్నారు. ఇవన్నీ కాశీలోనివే. ఈ కపిల తీర్థంలో స్నానం చేసి అక్కడి నుంచి వరణా సంగమ స్నానానికి మరో రోజు బయలుదేరారు. కాశీలో గంగా వరణ కలిసిన చోటు. అక్కడ స్నానం చేసి ఆ తర్వాత విశ్వనాథ దర్శనం చేసుకుని భవానీపతి అయిన విశ్వనాథని అర్చన చేశారు. వారితో పాటు తాను ఆరాధన చేశాడు. అలా క్రమంగా మోక్ష మండపం అక్కడున్నది, అక్కడికి చేరుకున్నారు అందరూ. ఆ ముక్తి మండపం వద్దకు చేరగానే ఒక్కసారి ఇంతవరకు తనలో తాను ఏడుస్తున్నాడు. ఎవరు లేనప్పుడు గట్టిగా స్వామి నా పాపాత్ముడిని అన్నాడు. ఇప్పుడు మాత్రం చేసింది ఏంటంటే, తనతో పాటు వచ్చిన యాత్రికులందరూ ఆ మండపంలో కూర్చుని ఉంటే వాళ్ళ ముందు లేచి నిలబడి చెప్తున్నాడు, ఇంతమంది సజ్జనుల మధ్య నేను ఉన్నాను కానీ ఉండడానికి తగిన వాడిని కాను. పాపం అంగీకరించిన చిన్న విషయం కాదండి. ఎందుకంటే ఏది చెప్పుకున్నా పోతుందిట, తెలుసుకోండి. ఏది చెప్పుకున్నా పోతుంది. ఈ పుణ్యం చేశాను, ఆ పుణ్యాన్ని చేసామని చెప్పుకుంటే అది పోతుంది. ఈ పాపం చేశాను, ఆ పాపం చేశాను చెప్తే అది పోతుంది. ఏది పోవాలో అది చెప్పుకోండి అన్నాడు ఇక్కడ. కానీ ఊరుకోం, మనం పుణ్యాలు మాత్రం చెప్తుంటే పోతుంటాయి. ఇక్కడ తాను మాత్రం ఇప్పుడు చేసింది ఏంటంటే పశ్చాత్తాపం యొక్క పరాకాష్ఠ అంటే ఇక్కడ సజ్జన సాంగత్య ప్రభావం చేత మనస్సులో వచ్చిన పరివర్తన ఎంత గొప్పగా ఉన్నదో. అందుకే వారందరి ముందు నేను మీ మధ్యలో ఉన్నాను కానీ తగని వాడిని, పరమ పాపాత్ముడిని, ఎన్నో మహాపాపాలు చేశాను. అయితే వాటికి నిష్కృతి ఏమిటో మీరే తెలియజేయండి. ఆ ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను అన్ని పాపాల నుంచి విముక్తుణ్ణి అవ్వాలి అంటే మీ మాట నాకు ఊతం. మీరేది చెప్తే అది చేస్తాను అనగానే వచ్చిన వాళ్ళలో పండితులు ఉన్నారు, మహాత్ములు ఉన్నారు. అందులో ఇంత యాత్ర చేయించారంటే ఆ పురాణం చెప్పేవారు ఉన్నారు, వేత్తలు ఉన్నారు, పైగా అనుష్ఠాన పరులు ఉన్నారు, మంత్రవేత్తలు ఉన్నారు. వారందరూ అన్న మాట ఏమిటంటే, ఇప్పుడు మేము చెప్తున్నాం ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత నీతో సాంగత్యంతో ఇక్కడ స్వామి సన్నిధిలో ముక్తి మండపంలో చెప్తున్నాం, నువ్వు నిష్పాపుడివి. ఎందుకంటే పెద్దల చేత ఆ మాట అనిపించుకున్నా ప్రాయశ్చిత్తమేనండి. ఇక్కడ నీకు ఏ పాపము లేదు. పైగా పంచక్రోశాత్మకమైన కాశీకి ప్రదక్షిణం చెయ్యడం అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులకు ప్రదక్షిణ చెయ్యడం. పార్వతీ పరమేశ్వరుడు అంటే ఎవరనుకున్నాం? శివుడు అంటేనే సర్వదేవతాత్మకుడు, త్రయస్త్రింశత్కోటి దేవతా స్వరూపుడు ఆయన. ఇక్కడ అలాగే హరి ఇక్కడే ఉన్నాడు. సర్వావతారములతో నారాయణుడున్న చోటు ఇది. అదేవిధంగా అమ్మవారు తన సర్వశక్తులతో ఉన్న చోటు కాశీ. గణపతి తనవైన ఆగమాల్లో చెప్పబడ్డ సమస్త రూపములతో ఇక్కడే ఉంటాడు. ఆదిత్య భగవానుడు మంత్రశాస్త్రంలోని తన స్వరూపాలతో ఇక్కడే పరివేష్టించి ఉన్నాడు. ఒక శివుడు తన మూర్తులు ఎన్నున్నాయో అన్నిటితో అనంతలింగ రూపుడై ఒక మహాలింగంగా ఇందులో ఉన్నాడు. ఇలాంటి పంచక్రోశాత్మక లింగం సత్సంగాత్ దక్షిణీకృతం. సత్సంగముతో కలిసి నువ్వు పంచక్రోశాత్మకమైన లింగాన్ని ప్రదక్షిణం చేసావు. పైగా సత్సంగంతో కలిసావు, నిస్సంగంగా చేసావు. చాలా విశేషం ఇక్కడ. అంటే పరమాత్మ తప్ప మరొక సంగము లేకపోవడం నిస్సంగం. సత్సంగం వల్ల సత్సంగత్వే నిస్సంగత్వం అన్నట్లుగా నీకు ఆ స్థితి లభించింది.
అయితే పంచక్రోశ ప్రదక్షిణ ఎలా చేసినప్పటికీ సర్వ పాపములు పోతాయి. కాశీలో చేసిన పాపముల్ని దగ్ధం చేయగలిగే శక్తి పంచక్రోశ యాత్రకు ఉన్నది. అది సారాంశం. నిన్న కట్టడాలు నిర్మాణాలు చెప్పారు, అవి చెయ్యలేని వాళ్ళకి ఇది చాలా ప్రధానం. కాశీలో ఉన్నవాడు కాశీలో క్షేత్ర దర్శనం చెయ్యాలి, తీర్థ సేవనం చెయ్యాలి, ఇక్కడున్న లింగములు, నారాయణుడు, అమ్మవారు, సూర్య భగవానుడు మీరు దర్శనం చేయాలి. అలా చేసినటువంటి వారికి మాత్రమే పాపములు తొలగుతాయి. అలాంటిది పంచక్రోశ యాత్ర ఒక సమగ్రమైన సంపూర్ణమైన యాత్ర. అది శాస్త్రంలో చెప్పినది నువ్వు చేసావు. అందుకే ఒకరి మీద స్నేహంతో చేసిన, వీడికి భక్తి లేకపోయినా మిత్రుడు పిలిచాడు కదా వాడు ఏమనుకుంటాడో అని మిత్రుడితో చేసిన, అలాగే ఏదైనా వాణిజ్య దృష్టితో, అంటే వీళ్ళందరితో ఎలాగ పెడుతున్నాను కదా మధ్యలో పప్పులు ఉప్పులు అమ్ముకోవచ్చని వెళ్ళినా. ఇక మూడవది ఒకరి తరపున తాను చేసిన, అంటే వెళ్ళలేక బాబు నాకు పుణ్యం వచ్చి నువ్వు వెళ్ళయ్యి అంటే వాడి దగ్గర కొంత మూల్యం గ్రహించి తాను చేసినందుకు కొంత ధనం తీసుకొని వెళ్ళినా ఎలా పంచక్రోశ ప్రదక్షిణ చేసినా పాపనాశనం చేస్తుంది. అది పంచక్రోశ ప్రదక్షిణకి చాలా విశేషమైనది, సర్వపాపనాశనమైనది. పంచక్రోశంలో కాశీ విధులన్నీ జరుగుతాయి. ఎందుకంటే ప్రతిరోజు తీర్థస్నానం ఉంటుంది, అదేవిధంగా దేవతా దర్శనం ఉంటుంది, రెండవది సత్సంగం ఉంటుంది, శ్రవణం అత్యంత ముఖ్యం. కాశీ క్షేత్రంలో నిత్యం చేయవలసినది కాశీ మహిమా శ్రవణం, అది ప్రధానం కనుక అది జరుగుతుంది. కీర్తనం, ఎందుకంటే కీర్తన అన్ని భక్తుల్ని కలుపుకుంటుంది, అది విశేషం. అది కీర్తన ద్వారా ఎన్ని జరుగుతాయని స్మృత, స్తుత, ధ్యాత, కీర్తిత అని మొత్తం లక్షణములు చెప్పారు. సకీర్త్యమాన ఆవిర్భవతి అనుభావయిత భక్తాన్ అని నారదులు వారు చెప్తారు. ఒక్క భగవత్ సంకీర్తన చేస్తే ఆ సంకీర్తన నుంచి భగవంతుడు ఆవిర్భవించి అనుగ్రహిస్తాడు. స్వస్తి. ఓం నమో వెంకటేశాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. గురువులను సేవించటం, గురువులు చెప్పేటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికల్ని మనం ఆచరించటం, గురువు చెప్పేటువంటి పురాణ పఠనం వింటం, ఇవన్నీ కూడా మన జీవితానికి చక్కటి యోగవంతమైన మార్గానికి నిదర్శనం. దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు కూడాను ఆ నైవేద్యంలో దాగిన పరమార్థాన్ని గుర్తెరగాలి ప్రతి ఒక్కరూ కూడా. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అన్నానికి అధిష్టాన దేవత అన్నపూర్ణాదేవి కాబట్టి ఈ కలియుగంలో ప్రాణం అన్నాన్ని ఆశ్రయించి ఉంటుంది కాబట్టి అటువంటి అన్నంతో కూడినటువంటి వివిధ రకాలైన పదార్థములను నిత్యం కూడాను మనం ఇంటిలో పూజ చేసేటువంటి దేవతా విగ్రహాలకు నైవేద్యంగా సమర్పించడం వల్ల మన జన్మజన్మాంతరాల పాపాలన్నీ కూడా పటాపంచలైపోయి సన్మార్గవంతమైన ప్రభావం కలిగి తీరుతుంది. గురువులను ఆశ్రయించి గురూపదేశం పొంది గురు శుశ్రూష చేసి గురువు చెప్పేటువంటి దివ్యవంతమైన సూత్రాల్ని మనం ఆచరించినట్లయితే మన జీవితంలో ఎదురయ్యేటువంటి వివిధ రకాలైన సమస్యల విషవలయాల నుంచి మనం బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. ఆదిశంకరాచార్య వారు చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు వివిధ రకాలైనటువంటి అద్వితీయమైన ప్రభావాన్ని నేటికి చూపిస్తున్నాయి. ఆయన శిష్యులను పరీక్షించినటువంటి విధి విధానంలో చాలా చక్కటి యోగవంతమైన కథలు కూడా మనం జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటాం. గురువు ఎక్కడ ఉన్నప్పటికీ కూడాను శిష్యుని యొక్క పురోభివృద్ధినే కోరుకుంటారు. అందుకే ఏ దేశంలో ఉన్నా ఏ ప్రాంతంలో ఉన్నా మనస్ఫూర్తిగా మనం గురుబ్రహ్మ అంటూ ఒక్కసారి ధ్యానిస్తేనే చాలు ఆయన యొక్క దివ్యవంతమైనటువంటి తేజస్కిరణాలు అణుశక్తిలా మన పైన ప్రసరించబడి మన జీవితం సన్మార్గం వైపు పయనింపజేయటానికి ఆ దివ్యవంతమైన తత్వచింతన ఎంతగానో సహకరిస్తుంది.
సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 5:54 సూర్యాస్తమయం 6:50 తిథి సప్తమి రాత్రి 7:06 వరకు. నక్షత్రం రేవతి రాత్రి 3:35 వరకు. వర్జం సాయంకాలం 4:13 నుంచి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:13 నుంచి 11:05 వరకు. మరలా దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:23 నుంచి 4:15 వరకు. అమృతకాలం రాత్రి 1:21 నుంచి 2:52 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరుగు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 9 గంటలకి. నేటి విశేషం గురువారం. గురువారం రోజున మనం అనఘాదేవిని దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా సకల సంపదలు సిద్ధిస్తాయి. ఆ సంపదలను కాపాడుకునేటువంటి శక్తి ఏర్పడుతుంది. వాటిని ధర్మ మార్గంలో ఖర్చు పెట్టేటువంటి మానసిక స్థితి కూడా కలుగుతుంది. మన చుట్టూ ఉండేటువంటి ఘటనల నుంచి జ్ఞానాన్ని సముపార్జించేటువంటి శక్తి పెరుగుతుంది. మనం ఏదైనా ఒక సందిగ్ధాంశంలో నిర్ణయం తీసుకోవలసి వచ్చినప్పుడు ముందుగా శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని ఒక గంట సేపు చేసుకుని ఆ తర్వాత నిర్ణయం తీసుకున్నట్లయితే ఆ నిర్ణయం అత్యంత సత్ఫలితాన్ని ఇస్తుంటుంది. ధార్మిక విషయాలన్నిటికీ కూడా ఆయనే మూల పురుషుడిగా మనం భావించవచ్చు. ఎందుకంటే త్రిమూర్త్యాత్మకుడు కదా ఆయన. అందువలన నేటి ఆణిమత్యాలు. పరిస్థితులు ఎంత ప్రతికూలమైనా సరే కానీ మీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం వదులుకోకండి. అమ్మా, అయోధ్యానగరాన్ని పరిపాలిస్తున్నటువంటి దశరథ మహారాజు గారి యొక్క కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తండ్రిని సత్యమునందు నిలబెట్టడం కోసమని అరణ్యవాసానికి తన భార్య అయినటువంటి సీతమ్మతో లక్ష్మణస్వామితో కలిసి వచ్చినప్పుడు రావణాసురుడు అపహరిస్తే జనస్థానంలో ఆ సీతమ్మ తల్లి జాడ కనిపెట్టడం కోసమని రామకార్యం మీద పెడుతున్నానమ్మా. అథవా మైథిలీం దృష్ట్యా రామంచా క్లిష్టకారిణం ఆగమిష్యామితే వక్త్రం సత్యం ప్రతిశృణోమితే. ఒక్కసారి సీతమ్మ జాడ కనిపెట్టి రామచంద్రమూర్తికి చెప్పి నీ నోట్లో ప్రవేశిస్తానమ్మా, నాకు అవకాశం అన్నారు. కుదరదురా అబ్బాయి, నా నోట్లోకి వెళ్ళాలన్నాడు. అంతే. పెద్ద శరీరం ఆయన పెంచారు, ఆవిడ నోరు పెంచింది. బుద్ధిమతాం వరిష్టం ససించప్యాత్మనక్కాయం బభువా అంగుష్టమాత్రక. బొటన వేలంత అయిపోయారు, లోపలికి వెళ్ళారు, బయటకు వచ్చేశారు. అమ్మా, నీ నోట్లోకి రమ్మన్నావు, వచ్చాను, బయటకు వచ్చాను. ప్రవిష్టోస్మిహితే వక్త్రం దాక్షాయణి నమోస్తుతే గమిష్యే ఇత్ర వైదేహి సత్యంచాసీ గతస్తవ. అమ్మా, నీ నోట్లోకి వెళ్ళమన్నావు, వెళ్ళొచ్చాను కదమ్మా, నన్ను ఆశీర్వదించి బయలుదేరుతున్నానన్నారు. అబ్బా, ఎంత బుద్ధి వైభవం రా నాయన అని పొంగిపోయిందంటే మహాతల్లి సురస. దాక్షాయణి నమోస్తుతే అంటారు. అర్ధసిద్ధై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథాసుఖం సమాన ఈశ్వ వైదేహీం రాఘవేణ మహాత్మన. మళ్ళీ సీతారాముల్ని కలిపినటువంటి వాడు హనుమే అన్న శాశ్వతమైన కీర్తిని ఆర్జించుకోరా తండ్రి అని ఆశీర్వచనం చేసింది. బయలుదేరి వెళ్ళిపోయారు. ఎక్కడ ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో నిజంగా స్వామి హనుమ యొక్క స్థితిని చూసి, ఆయన యొక్క బుద్ధిని చూసి, ఆయన యొక్క మాట వైభవాన్ని చూసి మనం గ్రహించవలసి ఉంటుంది. ఆయన
అవతల లంకాపట్టణాన్ని 100 యోజనములు దాటి ఆవలి ఒడ్డున దిగారు. ఆ లంకాపట్టణం అంతా అన్వేషిస్తున్నారు. ఎవరు తోడా? ఎవరైనా గుక్కెడు మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళ? పట్టెడు ఆహారం పెట్టేవాళ్ళ? సీతమ్మ తప్ప వేరొక దృష్టి లేదు. సూర్యే చాస్తం గతే రాత్రో దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్ర సన్ బభూవా అద్భుత దర్శన. చీకటి పడిపోయిన తర్వాత పిల్లంత శరీరాన్ని పొంది వెతుకుతూనే ఉన్నారు. వెతికారు. ఎక్కడా సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. చతురంగుళ మాత్రోపి నావకాశస్య విద్యతే రావణాంతఃపురే తస్మిన్ యంకపిర్న జగాయ సహా. 4 అంగుళాలు విడిచిపెట్టకుండా లంకాపట్టణం అంతా వెతికేశానైనా నాకు సీతమ్మ తల్లి జాడ కనపడలేదు. నా వల్ల ధర్మదోషం ఉందా అనుకున్నారు. అప్పుడు అంటారు, ఆ శ్లోకమే జీవం రామాయణంలో. అందుకు చదువుకుంటారు సుందరకాండ. అనిర్వేద శ్రియోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మయత్తత్ కరోచిత తస్మాద్ అనిర్వేద కృతం యత్నం చేస్తే హేముత్తమం అంటారు. అనిర్వేదము అంటే నిర్వేదాన్ని విడిచిపెట్టి, బెంగ బాధ విడిచిపెట్టి ఎవడు ప్రయత్నం చేస్తాడో వాడు కార్యాన్ని సాధిస్తాడు. ఎవడు బెంగకి భయానికి వశుడైపోతాడో వాడు కార్యాన్ని సాధించలేడు. కాబట్టి నేను ఈ నిర్వేదాన్ని విడిచిపెడతాను. నేను మళ్ళీ లంకాపట్టణం అంతా వెతుకుతానన్నారు. మళ్ళీ లంకాపట్టణం అంతా వెతికారు. అయినా సీతమ్మ కనపడలేదు. ఇంత ఉత్సాహవంతుడైన హనుమ వెంటనే అన్నారు, హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలిక వానప్రస్థో గమిష్యామి హెదృష్ట్వా జనకాత్మజా. ఇక్కడే విడిచిపెట్టేస్తాను ప్రాణం, ఇంకా వెళ్ళడం అనవసరం. వానప్రస్థుగా కూర్చుంటాను, చేతిలో పడితే తింటాను, లేకపోతే లేదు. ఎందుచేత నేను వెళ్ళి అక్కడ సీతమ్మ తల్లి కనపడలేదన్న మాట చెప్తే రాముడు ప్రాణం విడిచిపెడతాడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, కోతల రాజ్యం, సుగ్రీవుడు, వానరాజ్యం ఇన్ని భ్రష్టమవుతాయి. ఎందుకు వచ్చింది నేను ఆ మాట చెప్పడం? ఇక్కడే ఉండిపోతానన్నారు. అంతటి మహానుభావుడికి ఎంత నిర్వేదం వచ్చిందో చూడండి. అప్పుడు దేవతల అనుగ్రహం ఉంటుంది. అప్పుడు గుర్తొచ్చింది ఏదో తెలుసా? రామాయణాన్ని తిప్పింది సంపాతి మాట. రామకార్యం మీద పెడుతున్న వాళ్ళకి మాట సాయం చేశాడు సంపాతి. దూరదృష్టి ఉంది మాకు, గ్రద్దలం, పైగా వైనతేయులం. ఇక్కడి నుంచి చూసి చెప్తున్నాను. అదిగో కాంచనలంకలో అశోక వృక్షంలో శింశుపా వృక్షం కింద ఉంది అన్నారు. కాబట్టి సంపాతి మాట ఉత్తినే పోవడానికి వీల్లేదు. సంపాతి మాట నిజమనడానికి సాక్ష్యం కాలిపోయిన రెక్కలు మళ్ళీ వచ్చాయి. కాబట్టి ఉంది సీతమ్మ, నేను వెతకాలి. కాబట్టి అసలు చచ్చిపోతానన్న మాట రావడం చాలా దారుణమైన మాట. ఎవడు బ్రతికి ఉంటాడో వాడు సమస్త భద్రం కళ్యాణ పశ్యతి, వాడు అన్ని కళ్యాణములను చూస్తాడు. చచ్చిపోతానన్న మాట అనకూడదు. మళ్ళీ ఉత్సాహం పొందుతాను, మళ్ళీ వెతుకుతానన్నారు. ఈ మాటలన్నీ మానవ జాతికి రత్నాలు. ఈ మాటలే ఎప్పుడెప్పుడు మనం శోకంలో మునిగిపోతామో అప్పుడప్పుడు జ్ఞాపకం తెచ్చుకుని ఉత్సాహం పొందడానికి కారణభూతములు. అందుకే రామాయణం నేల మీద పడి మృత్పిండంగా అంటుకుంటున్న వాడిని కూడా బంతిగా పైకి లేచేటట్టు చెయ్యగలదు. అంత గొప్ప కావ్యం రామాయణం. అంత గొప్ప మాటలు మాట్లాడతారు స్వామి హనుమ. కాబట్టి మళ్ళీ వెతికారు. వెతికి ఆఖరికి ఎలా అయితేనే ఆ శిశుపా వృక్షం మీద కూర్చుని కింద సీతమ్మ తల్లిని చూశారు. తతో మలిన సంవీతాం రాక్షసీభిః సమావృతాం ఉపవాసకృశాం దీనాం విశ్వసంతీం పునఃపునః. మలినమైన బట్ట కట్టుకుని భారమైనటువంటి నిట్టూర్పులతో కన్నుల వెంట కారుతున్నటువంటి బాష్పధారలతో రామచంద్రమూర్తి యొక్క ధ్యానమునందు మగ్నమై ఉన్న సీతమ్మని చూసి ఆ సీతమ్మ తల్లి యొక్క వైభవాన్ని, ఆవిడ పాతివ్రత్యాన్ని కీర్తిస్తూ అలాగే కూర్చుని ఉన్నారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. జరాసంధుడు ఏమంటాడో అని అందరూ అతడి వంక చూశారు. జరాసంధుడు అసహనంగా అందరి వంక చూస్తూ ఇలా ప్రసంగించాడు. ఇప్పటి వరకు రాజశ్రేష్ఠులంతా నేనంటే భయపడి నన్ను ఆశ్రయించి నేను అనుమతించిన రాజ్యాలను పరిపాలన చేస్తున్నారు. అలాంటి నన్ను మరో వీరుణ్ణి ఆశ్రయించమని నాకే సలహా చెబుతున్నారు. దైవలీల చాలా బలీయం. నేను ఇప్పుడు శ్రీకృష్ణుడికి భయపడి మరో వీరుని ఆశ్రయించవలసిన గతి పడుతోంది.
దీనికంటే మరణమే మేలు. బ్రహ్మదేవుడు నా మరణం బలరాముడి చేతిలో లేదని మాత్రమే చెప్పాడు. ఆ దేవుడు నన్ను సంహరించే వీరుడెవరో తేల్చి చెబితే నేను వాడికే ఎదురు నిలిచి ధీటుగా యుద్ధం చేస్తాను. నేను అలాంటి వీర మరణాన్ని ఆహ్వానిస్తాను. అయినా వీరులందరూ మరొక రక్షకుణ్ణి చూసుకుంటామంటే అంటే వీళ్ళంతా కూడా వీరులైనటువంటి మీరందరూ కూడా ఇంకొక రక్షకుణ్ణి చూసుకుంటానంటే నేను దానికి అడ్డం పడను. మీరు కాలయవనుడి దగ్గరకు దూతను పంపుకోండి, కావాలంటే నా పేరు కూడా వాడుకోండి. మీరంతా నా మిత్రులు కనుక ఒక్క సలహా మాత్రం చెబుతా. మీరు పంపే దూతను ఆ శ్రీకృష్ణుడు దారిలోనే కొట్టి పారేయవచ్చు. అతడు అంతటి సమర్థుడే. దానికి వీలు లేకుండా ఆకాశ మార్గంలో వెళ్ళే దూతను పంపించండి. అలా వెళ్ళగల శక్తి మనకు ఇప్పుడు సలహా చెబుతున్న సాల్వ మహారాజుకే ఉంది. సాల్వ మహారాజా, ఆ రాయబారేం ఏదో నువ్వే చేసి పెట్టు. ఈ రాజులకు నువ్వే సహాయం చెయ్యి. యవన దేశాధిపతిగా ఉన్న కాలయవనుడు శ్రీకృష్ణుడి జయించే విధానాన్ని నువ్వే అనుసంధానం చెయ్యి. నీ రాజనీతిని దీనికోసం వినియోగించు అన్నాడు. జరాసంధుడు ఈ మాత్రంగా అంగీకరించినందుకు సాల్వ మహారాజు సంతోషించి, ఆకాశ మార్గంలో వెళ్ళగల రథం నా దగ్గర ఉంది, నేను రాయబారం చేస్తాను అని అంగీకరించి అప్పటికప్పుడే ప్రయాణమైపోయాడు. ఇతర మహారాజులు ఎవరి నగరాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. భీష్మక మహారాజు మాత్రం అనుకోని ఈ పరిణామానికి మనస్సులో చాలా బాధపడుతూ పైకేమీ అనలేక మౌనంగా తన అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు. ఆయన లోపలికి వెళ్ళేటప్పటికీ పెళ్లి కూతురు రుక్మిణి సిగ్గుతోనూ విచారంతోనూ తల వంచుకొని తండ్రి దగ్గరకు వచ్చి, నాన్నగారు, నేను శ్రీకృష్ణుడికి తప్పితే మరో రాజుకి భార్యను కావటం ఇష్టపడను, ఇది నా సత్య ప్రతిజ్ఞ అని చెప్పి మౌనంగా వెళ్ళిపోయింది. భీష్మక మహారాజు ఏమీ సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోయాడు. ఇది ఇలా ఉండగా రాయబారానికి బయలుదేరినటువంటి సాల్వుడు యవన దేశానికి చేరుకున్నాడు. యవన దేశం అంటే ఇప్పటి ఇరాన్, ఇరాక్ దేశాల ప్రాంతం. అంత పెద్దది కదా అఖండమైనటువంటి మన భారతం. ఆ దేశాలకు అప్పట్లో భారతదేశం నుంచి భూమార్గం ఉండేది. అక్కడ దేశ ప్రజలు వేషభాషలు విభిన్నంగా ఉన్నప్పటికీ వారందరూ పరిపూర్ణంగా వేద ధర్మాన్ని అనుసరిస్తూ ఉండేవారు. అలాంటి యవన దేశానికి గార్గ్య మహర్షి పుత్రుడైనటువంటి కాలుడు రాజయ్యాడు. తండ్రి నల్లటి ఇనుప రజను తింటూ చేసినటువంటి తపస్సు ఫలితంగా ఇతడు జన్మించాడు. కనుక ఇతడి యొక్క ఆకారం ఎట్లా ఉంటుందంటే నల్లగానే ఉంటుంది. దానికి తగ్గట్టే అతడికి కాలుడు అనే పేరు కూడా వచ్చింది. కాలుడు అంటే నల్లనివాడు. యవన దేశానికి రాజయ్యాడు కనుక ఆ పేరు కాలయవనుడు మారిపోయింది. ఈ కాలయవనుడు ధర్మశీలుడై సత్యవ్రతుడై తన యవన రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆత్మజ్ఞాన సంపన్నులైనటువంటి పండితులను తనకు మంత్రులుగా, సభాసదులుగా, సహాయకులుగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కాలయవనుడు ఒకనాడు నిండు సభలో ఉండగా ఉన్నట్టుండి సుగంధభరితమైన గాలి వీచసాగింది. అదేమిటా అని సభాసదులు నాలుగు వైపులా పరిశీలిస్తూ ఉండగానే అల్లంత దూరంలో ఆకాశ గమనం చేస్తున్నటువంటి దివ్యరథం ఒకటి కనిపించింది. ఆ విమానం కొంచెం దగ్గరకు వచ్చేసరికి అది సాల్వ మహారాజు యొక్క రథమని, దానిలో సాల్వ మహారాజు ఉన్నాడని కాలయవనుడి ప్రధానమంత్రి గుర్తించి అర్ఘ్యం అని పరిచారకులు ఆజ్ఞాపించాడు. అర్ఘ్యమని. ఈలోగా కాలయవనుడు కూడా
సాల్వ మహారాజును గుర్తించి తాను స్వయంగా సింహాసనం మీద నుంచి లేచి వచ్చి సేవకులు తెచ్చినటువంటి అర్ఘ్యపాత్రను చేత్తో పట్టుకొని స్వాగతం చెప్పడానికి ఎదురు వెళ్ళాడు. ఇంతలో విమాన రథం నేల మీదకి దిగింది. దానిలో నుంచి మెట్లు క్రిందికి దిగాయి. కాలయవనుడు ఆ మెట్లకు దగ్గరగా నడిచాడు. కాలయవనుడే స్వయంగా స్వాగతం చెప్పడానికి వచ్చాడని గమనించినటువంటి సాల్వుడు సంతోషంగా విమానం దిగి వచ్చి మధురంగా నవ్వుతూ, ఓ మహా తేజస్వి, నేను అర్ఘ్యపాద్యాలను తగను. నేను సాటిరాజుగా నీ దగ్గరకు రావడం లేదు, రాజుల దూతగా నీ దగ్గరకు వస్తున్నాను. అందుకే నేను అర్ఘ్యపాద్యాలకు తగను అన్నాడు. అది విని కాలయవనుడు నవ్వుతూ ఇలా అన్నాడు, సాల్వ మహారాజా, నువ్వు మహామేధావి, నువ్వు దౌత్యం కోసమే వచ్చావని నాకు తెలుసు. నిన్ను పంపిన వారిలో జరాసంధుడు కూడా ఉన్నాడనే విషయం కూడా నాకు బాగా తెలుసు. దూతగా వచ్చావు కనుకే నీకు విశేష సత్కారాలు చేస్తున్నాం. నీకు సత్కారం చేస్తే నిన్ను పంపిన రాజులందరినీ సత్కరించినట్లే అవుతుంది. అందుకే నీకు నాతో పాటు అర్ధసింహాసనం సమర్పిస్తున్నాను. నువ్వు నేను కలిసి ఒకే ఆసనంలో కూర్చుందాం రా అని అన్నాడు. సాలువుడు సంతోషించి కాలయవనుడి చేతులు పట్టుకొని ఆలింగనం చేసుకొని కుశల ప్రశ్నలు అడిగి సభాభవనంలోకి ప్రవేశించాడు. కాలయవనుడితో కలిసి రాజసింహాసనంలో కూర్చున్నాడు. అప్పుడు కాలయవనుడే సంభాషణ ప్రారంభించాడు. సాల్వ మహారాజా, దేవతలు దేవేంద్రుణ్ణి ఆశ్రయించినట్లుగా మీరు మేము మనమందరం కూడా జరాసంధ చక్రవర్తిని ఆశ్రయించి రాజ్యాలు చేసుకుంటున్నాం. అలాంటి జరాసంధ చక్రవర్తికి నాతో పని కలగటం, దానికోసం దూతను పంపటం రెండూ ఆశ్చర్యమే. సాల్వరాజా, ఆయన చెప్పే మాటలను నేను ఆజ్ఞగా భావిస్తాను. ఎంతటి కష్టమైన పని అయినా ఆయన చెప్పింది తప్పక నేను చేస్తాను. కనుక ఆయన సందేశం ఏమిటో నీవు నిస్సంకోచంగా చెప్పు అన్నాడు. ఆ మాటలంతా విని సాల్వుడు ఇలా బదులు చెప్పాడు, యమనాధీశ్వర, జరాసంధుడు చెప్పింది చెప్పినట్టుగా నీకు చెబుతాను, సావధానంగా ఆలకించు. శ్రీకృష్ణుడనే మహాపరాక్రమశాలి ఒకడు పుట్టాడు. అతడు రాజలోకం మొత్తానికి భయంకరంగా పెరిగిపోయాడు. అతడి పరాక్రమానికి అడ్డు ఆపు లేకుండా ఉంది. అతడికి బలరాముడు అనేటువంటి అన్న ఉన్నాడు. అతడు కూడా మహావీరుడే. రాజులందరినీ క్షేమం కోసం నేను శ్రీకృష్ణ బలరాములను నిగ్రహించాలని సంకల్పించి రాజులందరితో కలిసి వారి మీద దాడికి వెళ్ళాను. వాళ్ళిద్దరూ గోమంత పర్వతం మీద దాక్కున్నారు. మేము ఆ పర్వతానికి అన్ని పక్కల నిప్పట్టించాం. దానితో ఆ బలరాముడు రెచ్చిపోయి కొండ మీద తాటి చెట్టు ఒకటి పెరికి దానినే ఆయుధంగా తీసుకొని కొండ మీద నుంచి సరాసరి మా సేనా సముద్రం మధ్యలోకి దూకి ఆ సముద్రం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి పారేశాడు. ఏనుగుల్ని ఎత్తి ఏనుగులకు వేసి కొట్టాడు, రథాలనెత్తి రథాలకు వేసి కొట్టాడు. ఇంతలో శ్రీకృష్ణుడు కూడా కొండ మీద నుంచి దూకి తన చక్రాయుధపు ప్రభావంతో 1000 మంది వీరులను సంహరించి పారేశాడు. మరొక ఆశ్చర్యం ఏమిటంటే, కొండ మీద నుంచి దూకే ముందు ఆ శ్రీకృష్ణుడు తన కాళ్లతో పర్వతాన్ని తొక్కగా ఆ ఒత్తిడికి పర్వత గర్భంలో ఉన్నటువంటి జలధారలు వరదలుగా వచ్చి మహానదులుగా అలాగా పొంగెత్తాయి. మేము పర్వతానికి అంటించిన కార్చిచ్చును పూర్తిగా చల్లార్చివేశాయి. ఎలా వచ్చాయో బలరాముడి చేతిలోకి నాగలి, రోకలి అనేటువంటి ఆయుధాలు వచ్చాయి. శ్రీకృష్ణుడి చేతిలోకి చక్రము, గద అనేటి ఆయుధాలు కూడా వచ్చాయి. కేవలం పాదచారులై ఉన్నటువంటి శ్రీకృష్ణ బలరాములు కలిసి మా సేనావాహినిలో 12 అక్షోహిణువుల సేనను నుగ్గు చేసి పారేశారు. ఈ దశలో బలరాముడు ఒక గద తీసుకొని
నా మీదికి ద్వంద్వ యుద్ధానికి వచ్చాడు. ఆ ఘోర యుద్ధంలో ఒక దశలో బలరాముడిదే పైచేయిగా ఉండి ఒక్క త్రుటితో నా తలను పగలగొట్టి పరిస్థితి వచ్చింది ఆ టైంలో. కానీ ఇంతలో ఆకాశం నుంచి బ్రహ్మదేవుడు అదృశ్య రూపంలో పెద్ద గొంతులో అందరికీ వినిపించేటట్టుగా, బలరామా, జరాసంధుణ్ణి చంపవలసింది నువ్వు కాదు, దానికి వేరే వారు ఉన్నారు, కనుక నువ్వు వెనక్కు తగ్గు అని అరిచాడు. ఆ మాట విని బలరాముడు అంత ఆవేశంలోనూ ఒక్కసారిగా ఆగిపోయి వెనక్కి వెళ్ళిపోయాడు. నేను అవమానంతో కుంగిపోయాను. యవనరాజా, సమస్త రాజమండలి యొక్క శ్రేయస్సు కోసం నీ దగ్గర దాపరికం లేకుండా ఉన్నది ఉన్నట్లుగా చెబుతున్నాను. ఇది విన్నాక ఏం చేయాలో నువ్వే ఆలోచించాలి. ఎందుకంటే నువ్వు కారణజన్ముడివి, శివవర ప్రభావం వల్ల జన్మించిన వాడివి. మధురానగరంలో పుట్టిన వారికి నువ్వు జయింపరాని వాడివి. అందువల్ల ఆ కృష్ణుడి మీదకు దండెత్తి దండించి లోకంలో ఎవరికీ లేనంత మహోన్నతమైన కీర్తిని సంపాదించే అవకాశం ఇప్పుడు నీ ఎదురుగా ఉంది. యవనాధీశ్వర, ఈ మాటలన్నీ నేను చెప్పినవి కాదు, సాక్షాత్తుగా జరాసంధ చక్రవర్తి చెప్పిన మాటలు. మన రాజబృందం మొత్తం యొక్క క్షేమం కోసం చెప్పిన మాటలు కనుక నువ్వు ఈ మంత్రులతో బాగా ఆలోచించి ఏది సముచితమో అది ఆచరించు అని సాల్వుడు తన ప్రసంగాన్ని ముగించాడు. బాగా యోచన చేయి, యోచన చేసి తీర్మానం చేసుకో. లేకపోతే చూడు, చెప్పిందంతా నీకు అర్థమై ఉంటుంది. ఆ ప్రసంగాన్ని వినేసరికి కాలయవనుడి ముఖం బాగా విప్పారింది, బాగిపోయింది. అతడు ఇలా సమాధానం చెప్పాడు: నేను ధన్యుణ్ణి, నన్ను మీ రాజ్య బృందం అంతా అనుగ్రహించింది. ఎందుకంటే శ్రీకృష్ణుని దేవతలు కూడా జయించలేరు. అలాంటి శ్రీకృష్ణుణ్ణి జయించి నిగ్రహించే మహాకార్యాన్ని రాజులందరూ కలిసి నా మీద ఉంచడం, దానికోసం వారందరూ కలిసి నాకు జయాశిస్సులు ఇవ్వడం, ఇదంతా నా అదృష్టం. దానికి తోడు ఇవాల్టి తిథి, వార, నక్షత్రాలన్నీ యుద్ధయాత్రకు అత్యంత అనుకూలంగా ఉన్నాయి. కనుక ఇవాళే నా విజయయాత్ర ప్రారంభానికి శుభముహూర్తం. ఎందుకంటే వీణెందుకు అందరూ చేరి కాలయవుణ్ణి ఎన్నుకున్నారంటే, మధుర నగరంలో పుట్టినటువంటి ఎవరెవరు పుడతారో వాళ్ళెవరూ కూడా కాలయవుణ్ణి ఏమీ చేయలేరు అనేటువంటి ఒక వరం ఉంది. అందుకని కాలయవుణ్ణి అందరూ కూడా ఎన్నుకున్నారు. సాల్వ మహారాజా, మీ ఆజ్ఞతోనే నేను ఇవాళే మధురా నగరానికి బయలుదేరుతాను అన్నాడు. ఇలా సమాధానం చెప్పిన కాలయవనుడు సాల్యుడి సాగనంపి అప్పటికి అప్పుడే యుద్ధయాత్రకు కావలసిన పూజలు, హోమాలు, దానాలు మొదలైన క్రతువులన్నీ నిర్వహించి యుద్ధ ప్రయాణం ప్రారంభించాడు. అప్పటికప్పుడే సాల్వుడు చెప్పాడు, కాలయవనుడు ప్రారంభం చేసుకున్నాడు ప్రయాణానికి. వైశంపాయన మహర్షి ఈ విధంగా కథనం కొనసాగిస్తూ ఉండగా జనమేజుడు ఆయన్ని కొంచెం ఆపి ఇలా అడిగాడు: వైశంపాయన మహర్షి, శ్రీకృష్ణుడు విదర్భ నగరంలో ప్రవేశించబోతూ గరుత్మంతుణ్ణి స్మరించి ఆహ్వానించాడని మీరు చెప్పారు కదా. ఆ గరుత్మంతుడు వచ్చాడు కానీ ఆయన ఏమీ పని చేసినట్లు కనిపించటం లేదే. స్వామి గరుత్మంతుడిని ఎందుకు పిలిచినట్టు? వైశంపాయనుడు ఆ ప్రశ్న విని తన కథాన్ని కొనసాగించాడు. ఆ విషయమే చెప్పబోతున్నానయ్యా. శ్రీకృష్ణుడు విదర్భ నుంచి బయలుదేరి మధురా నగరానికి చేరబోతూ ఉండగా గరుత్మంతుడు కూడా నీలాగే ఆలోచించాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించబోతూ ఉండగా స్వామి పక్కకు వెళ్ళి చేతులు జోడించి నమస్కరించి, దేవా, మీ హృదయంలో ఉన్న మాట నేను గ్రహించాను. మీ ఆలోచన ప్రకారమే నేను పశ్చిమ సముద్ర తీరంలో ఉన్న
రైవత దానికి దగ్గరలో ఉన్న కుశస్థలి నగరానికి వెళ్ళి వస్తాను. భీష్మక మహారాజు పుత్రుడైన రుక్మి అందమైన కుశస్థలి నగరాన్ని ధ్వంసం చేసేశాడు. అయితే రైవత పర్వతం మీద ఉన్న సుందరవనం మాత్రం ఇప్పటికీ బాగానే ఉంది. ఆ నగరము, ఆ పర్వతము, ఆ వనము తమ నివాసానికి అనుకూలంగా ఉంటాయో లేదో పరిశీలించి వచ్చి మీకు విన్నవిస్తాను. మీరు అనుమతిస్తే ఇప్పుడే బయలుదేరుతాను అన్నాడు. శ్రీకృష్ణుడి మందహాసపూర్వకంగా తల ఊపి గరుక్మంతుడికి అనుమతి ఇచ్చాడు. గరుక్మంతుడు పశ్చిమాముఖంగా వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడు మధురా నగరంలోకి ప్రవేశించాడు. అప్పటికే గూఢచారుల వార్తలు ఉగ్రసేనుడికి చేరాయి. విదర్భలో అనేక మంది రాజశ్రేష్ఠులు కలిసి శ్రీకృష్ణుడికి మహాపట్టాభిషేకం చేశారు. దేవేంద్రుడు స్వర్గలోకం నుంచి చిత్రాంగుదుడు అనేటువంటి దేవదూతను పంపి ఈ పట్టాభిషేకాన్ని పర్యవేక్షించాడట. కుబేరుడు యొక్క నిధిపతులలో ఒకడైనటువంటి శంఖనిధి దేవత మానవ రూపంలో వచ్చి ఆ సభలోని వారందరికీ బంగారు కాసులు పంచిపెట్టాడట. రాజేంద్రులకు ఒక్కొక్కరికి 10 కోట్ల బంగారు ముద్రలు, మామూలు రాజులకు ఒక్కొక్కరికి 1,00,000 బంగారు నాణాలు, సామాన్య మానవులకు ఒక్కొక్కరికి 10,000 బంగారు ముద్రలు పంచిపెట్టాడట. ఈ వార్తలకు పొంగిపోయినటువంటి ఉగ్రసేనుడు ఊళ్ళో ఉన్న దేవాలయాలన్నిటిలోనూ ప్రత్యేకమైనటువంటి పూజలు జరిపించాడు. వసుదేవుడి ఇంట్లో ప్రత్యేకమైన ఉత్సవాలు ఏర్పాటు చేశాడు. తన రాజసభకు విశేషంగా అలంకారాలు చేసి శ్రీకృష్ణుడు తిరిగి వస్తే పెద్ద ఎత్తున స్వాగతం జరపడం కోసం నృత్య, గాన, మంగళవాద్యాది రూపమైనటువంటి ఏర్పాట్లను కూడా విస్తరించి చేశాడు. ఇదిగాక మధురా నగరానికి ఇప్పుడు మహారాజై వస్తున్నాడు. కృష్ణుడు మహారాజై వస్తున్నాడు కనుక అతడు నివసించడం కోసం ఒక ప్రత్యేక మహాభవనాన్ని కూడా కేటాయించి దానిలో రాజసింహాసనాన్ని ఏర్పాటు చేశారు. అలాగే శ్రీకృష్ణుడి యొక్క అభివృద్ధి కోసం ఉగ్రసేనుడు కూడా అనేక దానాలు చేయించాడు. శ్రీకృష్ణుడు ఊరిలోకి ప్రవేశించాక నేల మీద నడవకుండా ఉండేందుకోసం దారంతా రంగురంగుల వస్త్రాలు పరిపించి వాటిని పూలతో అలంకరింపజేశాడు. శ్రీకృష్ణుడు మధురానగరం దగ్గరకు వస్తున్నాడని తెలిసింది. వెంటనే ఉగ్రసేనుడు వసుదేవుడి ఇంటికి వచ్చి వసుదేవుణ్ణి, బలరాముణ్ణి వెంట పెట్టుకొని శ్రీకృష్ణుడి రథం దగ్గరకు బయలుదేరారు. ఆయన వెంట పూర్ణ కుంభాలను శిరస్సున ధరించినటువంటి సువాసిని స్త్రీలు, వందీ మాగదులు, ఆశీస్సులు ఇచ్చేటువంటి వృద్ధాంగనులు మొదలైన వారంతా నడిచారు. శ్రీకృష్ణుడు మధురాపుర ద్వారానికి చేరగానే సంతోషంగా తన పాంచజన్య శంఖాన్ని పూరించి దిక్కులు మారుమ్రోగేటట్లు చేశాడు. ఆ శంఖధ్వని వినేసరికి స్వాగతం చెప్పడం కోసం వచ్చిన సైనికులకు, పౌరులకు, కళాకారులకు అందరికీ ఉత్సాహం పొంగి పొరలింది. నారాయణ నారాయణ, హరే కృష్ణ.